హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. మంచి మంచి షాపింగ్ వ్లాగ్స్ కోసం, అలానే మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా నోటిఫికేషన్ కోసం కొట్టడం మర్చిపోకండి. ఈరోజు వినబోయే కథ బేతాళ కథ, బొందితో నరకానికి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, బొందితో స్వర్గానికి వెళ్ళిన వారు ఉన్నట్టు విన్నాం, కానీ బొందితో నరకానికి వెళ్ళిన వాళ్ళ కథ నువ్వు విని ఉండవు. వాళ్ళు విచిత్ర కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హేమంత దేశంలో ఒక విధవరాలుండేది. ఆమెకు కుసుమవతి అని ఒక కుమార్తె ఉండేది. ఆ పిల్ల పసికందుగా ఉండగానే ఆమె తండ్రి పోయాడు. తర్వాత విధవరాలు ముష్టి ఎత్తి జీవితం గడుపుతూ ఎవరికి తాను భారంగా ఉండకుండా ఊళ్ల వెంట తిరుగుతూ తన కుమార్తెను పెంచి పెద్ద చేసింది. కుసుమవతికి ఈడు వచ్చే నాటికి ఆమె తల్లి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఆమె శరీరంలో తిరిగే శక్తి కూడా తగ్గిపోయింది. అది చూసి కుసుమవతి తన తల్లితో, అమ్మా, నేను పుట్టినది మొదలు నా కోసం పడరాని పాటలు పడ్డావు. నీ దయ వల్ల నాకు బలము ఆరోగ్యం కూడా ఉన్నాయి. మనం ఇక ఊళ్ళు తిరగవద్దు. నన్ను ఏ గ్రామంలో అన్నా పరుగుల ఇంట పనికి పెట్టావంటే జీవితాంతం నిన్ను నేను పోషిస్తాను అన్నది. ఇందుకు తల్లి ఒప్పుకున్నది. వాళ్ళు త్వరలోనే ఒక సంపన్నమైన గ్రామం చేరుకున్నారు. చీకటి పడబోతూ ఉండటం వల్ల కుసుమవతి ఒక మంచి లోగిలి చూసి ఆ ఇంటి పెద్దతో, అమ్మా, ఈ రాత్రికి నన్ను మా అమ్మని మీ పంచన పడుకొనిస్తారా అని అడిగింది. ఇంటి యజమానులు అందుకు ఒప్పుకోవడమే కాక ఆ రాత్రి తల్లి కూతులకు కడుపు నిండా తిండి పెట్టి సావుడిలో ఒక పక్క పడుకొనిచ్చింది. మర్నాడు కుసుమవతి ఇంటావిడతో, అమ్మగారు, మీరు నన్ను పనికి పెట్టుకునేటట్టంటే మీరు ఏ పని చెప్పినా చేస్తాను. నాకు వేరే జీతం కూడా వద్దు. నన్ను మా అమ్మను పోషిస్తే చాలు. ఏ పరిస్థితిలోనూ నేను మా అమ్మను విడిచిపెట్టి ఉండను అన్నది. ఈ ఇంట్లో పనికి తక్కువ లేదమ్మా. నీ వంటి మనిషి చేతికి అందుబాటులో ఉంటానంటే నాకు కావాల్సిందేమిటి? మీరిద్దరు ఇక్కడే ఉండిపోండి అన్నదా ఇంటావిడ. ఇంటి వెనక ఒక చిన్న కొట్టు ఉన్నది. కుసుమవతి తన తల్లి ఉండటానికి ఆ కొట్టు తీసుకున్నది. ఆమె రోజు తెల్లవారుతూనే లేచి పనిలోకి వెళ్ళి తన తల్లి వద్దకు అన్నం పెట్టడానికి మట్టుకు వచ్చేది. వచ్చినప్పుడల్లా ఎలా ఉన్నావమ్మా అని అడిగి కనుక్కొనేది. కుసుమవతి పనితనం ఇంటిల్లిపాదికి ఎంతో నచ్చింది. ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు దాచకుండా వాళ్ళు కుసుమవతికి చెప్పేవారు. ఇలా 2 నెలలు గడిచింది. ఒకరోజు సాయంకాలం కుసుమవతి బిందెతో నీళ్లు తెస్తూ ఉండగా ఇంటి వెనక ప్రాంతంలో ఆమెకు బలిష్టంగా ఉన్న యువకుడు ఒకడు కనిపించి, నువ్విక్కడ మనిషివి కావే అన్నాడు. అవునండి, నేను కూడా మిమ్మల్ని చూడలేదే అన్నది కుసుమవతి. కొంతకాలంగా నేను ఈ ప్రాంతాల్లో లేను. నీ నుంచి నాకు ఒక సహాయం కావాలి. నా గురించి 1 సంవత్సరం పాటు ఎవరికీ తెలియకుండా చూసావంటే నేను నరకం నుండి బయటపడి అందరిలాగా బతకగలుగుతాను. నేను ఇంటి వాళ్ళకి ఒక్కడనే కొడుకుని. అవివేకంగా నేను పిచాచాలను ధిక్కరించి నరకంలో చిక్కుకున్నాను. ఇంకొక సంవత్సరం పాటు నరకయాతన తప్పదు అన్నాడా యువకుడు. మీ రహస్యం నేను దాస్తాను. మీకు ఏ విధంగా సహాయపడగలనో చెప్పండి అన్నది కుసుమవతి. ఈ ఇంటి యజమానురాలు నా తల్లి. నేను కనపడకుండా పోయినప్పటి నుంచి ఆమె నా గదికి తాళం పెట్టి ఉంచింది. ఆ గది నీకు కావాలని చెప్పు. ఆమె ఇయ్యనంటే నీ తల్లిని తీసుకుని వెళ్ళిపోతానని బెదిరించు. ఇక నేను వెళ్ళాలి. నీకు మళ్ళీ కనిపిస్తాను అంటూ ఆ యువకుడు అదృశ్యమైపోయాడు. కుసుమవతి ఇంటికి వెళ్ళి యజమానిరాల్ని గది అడిగింది. ఆ గది ఎందుకు పనికి రాకుండా పడున్నది? నేను ఉండటానికి ఆ గది ఇస్తే మరింత సుఖంగా నిద్రపోయి మరింత బాగా పనిచేస్తాను అన్నది. ఇంటావిడికి కోపం వచ్చింది. ఏమిటి నీ ధైర్యం? ఆ గది చచ్చిపోయిన నా కొడుకుది. వాడి శవాన్ని ఆ గది నుండి బయటికి తీసినాక అందులోకి ఎవరిని అడుగుపెట్టనేలేదు. ప్రేతకర్మలన్నీ జరగకుండా మా వాడి శవం మాయమైంది. పిచాచాలు ఎత్తుకుపోయాయన్నారు. ఆ గదిని అడుగుతున్నావు, ఇంకా నయం అన్నదా ఇంటావిడ. అలా అయితే నన్ను పంపించేయండి అన్నది కుసుమవతి. ఆ మాటతో ఇంటావిడ దిగి వచ్చి, ఎప్పటికైనా ఆ గది తెరవలసిందే అనుకో. ఆ గది కారణంగా నిన్ను వదులుకోవటం నాకు నచ్చలేదు అంటూ గది తాళపు చెవి వెతికి తెచ్చి కుసుమవతికి ఇచ్చింది. కుసుమ ఆవిడకు కృతజ్ఞత తెలుపుకొని గది తలుపులు, కిటికీలు తెరిచి గాలి పారేటట్టు చేసి గది అంతా దులిపి తుడిచి శుభ్రం చేసింది. ఆ గదిలో అది వరకే మంచము, పరుపు ఉన్నాయి. ఆ రాత్రి కుసుమవతి పక్క వేసుకుని ఆ గదిలో పడుకున్నది. అర్ధరాత్రి వేళ తలుపు తోసుకుని ఆ యువకుడు వచ్చాడు. ఇద్దరూ పలకరించుకున్నారు. అతను ఆమెకు తాను బొందితో నరకానికి ఎలా వెళ్ళినది చెప్పాడు. అతను నిజంగా చావలేదు.
అతని మీద అధికారం సంపాదించిన పిశాచాలు అతన్ని చచ్చిపోయినట్టు చేసి తర్వాత అతని శరీరాన్ని నరకానికి చేర్చాయి. అక్కడ అతను నరకంలో వాళ్లకు రకరకాల సేవలు చేస్తున్నాడు. అతన్ని విముక్తికి ఇంకా 1 ఏడు గడువు ఉన్నది. అతను 1 గంట సేపు ఎటైనా రావచ్చు కానీ అయిన వాళ్లకంట పడరాదు. ఆ యువకుడు ఆ రాత్రి ఆమెతో 1 గంట గడిపి తిరిగి వెళ్ళిపోయాడు. అది మొదలు అతను రోజు రాత్రిపూట కుసుమ దగ్గరికి వచ్చి ఆమెతో కొంతసేపు గడిపి పిశాచాల వెంట నరకానికి తిరిగిపోతూ వచ్చాడు. కుసుమ గర్భవతి అయింది. ఆ సంగతి ఇంటి యజమానురాలు కనిపెట్టింది. కుసుమకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకునేటందుకు ఇంటి యజమానురాలు విశ్వప్రయత్నం చేసింది. కానీ కుసుమ రహస్యం ఆమెకు అంతు చిక్కలేదు. ఇంతలో ఒకరోజు కుసుమ పనిలోకి రాలేదు. ఇంటి యజమానురాలు కుసుమ గది వద్దకు వెళ్ళి శ్రద్ధగా విన్నది. లోపల కుసుమతో ఎవరో మాట్లాడుతున్నారు. ఇంటి యజమానురాలు తలుపు సందులోంచి లోపలికి చూసింది. కుసుమ చంటి బిడ్డకు పాలిస్తున్నది. ఆమెకి ఎదురుగా కూర్చొని ఆమెతో మాట్లాడుతున్నవాడు తన కొడుకే. అంతలోనే ఆమెకు తన కొడుకు ఏనాడో చనిపోయిన సంగతి గుర్తుకు వచ్చి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజులకు కుసుమ పక్క మీద నుంచి లేచి గది తలుపులు తెరిచింది. అప్పుడు ఒక ఇంటి పని మనిషి వచ్చి, అమ్మగారు, పెద్ద కావిడి పెట్టెను మీ గదిలో కొద్ది రోజులు పెట్టమన్నారు. అందులో ఎవరివో వెండి బంగారాలు దాచిపెట్టారట అన్నది. కుసుమకు అందుకు సమ్మతించింది. సాయంత్రం వేళ కావిడి పెట్టె కుసుమ గదిలోకి చేరింది. అందులో ఇంటి యజమానురాలు కూర్చుని తాళం కంతలో నుంచి చూస్తూ ఉన్నది. అర్ధరాత్రి వేళ ఆమె కొడుకు గదిలోకి వచ్చి కూర్చుని కుసుమతో మాట్లాడసాగాడు. ఇంటి యజమానురాలు మనసు పట్టలేక కావిడి పెట్టె మూత ఎత్తి బయటకు వచ్చి, నాయనా నువ్వట్రా అంటూ కొడుకును కౌగిలించుకున్నది. కొడుకు ఇందుకు సంతోషించడానికి బదులుగా, ఎంత పాడు పని చేసావమ్మా, ఇంకొక నెల ఓపిక పట్టుంటే నేను ఎప్పట్లాగా వచ్చి ఉండిపోయేవాణ్ణి కదా, నేనిప్పుడు నరకంలో ఇంకా 7 ఏళ్ళు గడపాలి అన్నాడు. నిన్ను మళ్ళీ పోనిస్తానట్రా, నా బొందిలో ఊపిరుండగా వెళ్ళవు అన్నది తల్లి. పిశాచాలను నువ్వు అడ్డలేవమ్మా, అది నీ తరం కాదు అన్నాడు కొడుకు. తల్లి గది బయటికి వెళ్ళి పిశాచాల కోసం కాపలా వేసింది. ఎంతకు వాళ్ళు రాలేదు. లోపల మాట్లాడుతున్న కొడుకు కంఠం ఆగిపోయినట్టు తెలిసి ఆమె గదిలోకి తొంగి చూసింది. గదిలో కొడుకు లేడు. అతన్ని పిశాచాలు ఎత్తుకుపోయే లోపల కుసుమ తన భర్తతో, నా తల్లిని బిడ్డను ఎవరైనా కనిపెట్టుకొని ఉండే పక్షంలో మీకు బదులుగా నేను నరకానికి వెళ్ళి 7 ఏళ్ల పాటు అక్కడి వాళ్ళకి చాకరీ చేసి వస్తాను అన్నది. మీ అమ్మను నేను కనిపెట్టి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు ఆమె భర్త. తర్వాత అతను పిశాచాలను మారిపిడికి ఒప్పించాడు. కుసుమ తన కొడుకుని ముద్దు పెట్టుకొని పిశాచాల వెంట నరకానికి వెళ్ళిపోయింది. తన కొడుకు శాశ్వతంగా తనకు దక్కినందుకు ఇంటి యజమానురాలు సంతోషించింది. 1 క్షణమైనా నరకంలో ఉండటం ఎంత కష్టమో కుసుమకు తెలిసి వచ్చింది. తన భర్త 7 ఏళ్లు నరకయాత నుంచి కాపాడానని కదా అని సంతృప్తితో ఆమె నరకంలో గడువు తీరిన దాకా చాకరీ చేసింది. చివరకు ఆమెకు నరకం నుంచి విముక్తి కలిగింది. పిశాచాలు ఆమెని ఇంటి దగ్గర దిగబెట్టాయి. ఇల్లంతా సందడిగా ఉన్నది. ఇంటి లోపల బయట కూడా జనం కోలాహలం చేస్తున్నారు. ఇంటి వారి అబ్బాయికి పెళ్లి జరుగుతున్నట్టు కుసుమ విన్నది. తన భర్త తన కోసం గడువు పూర్తయ్యేదాకా వేచి ఉండక సరిగ్గా తాను వచ్చే సమయానికే మరొక అతను చేసుకుంటున్నాడంటే ఆమె నమ్మలేకపోయింది. తన తల్లి కొద్ది రోజుల క్రితం పోయిందట. బీదవాళ్లకు ఏవో కానుకలు పంచిపెడుతున్నారు. కుసుమ భర్త మగవాళ్లకు, అత్తగారు ఆడవాళ్లకు, 7 ఏళ్లు నిండిన ఆమె కొడుకు పిల్లలకు ఏవేవో బహుమతులు పంచుతున్నారు. ముగ్గురి ముఖాల్లోనూ ఆనందం చిందులాడుతున్నది. ముగ్గురు కుసుమను చూశారు కానీ గుర్తించలేదు. తన అత్తగారు ఇవ్వబోయిన చీర రవిక తీసుకోకుండా కుసుమ అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, కుసుమవతి తన భర్తకు మారుగా తాను నరకానికి ఎందుకు వెళ్ళింది? భర్త మీద ప్రేమ చేతనా, లేక అది భార్యగా తన ధర్మం అనుకునా? అంత త్యాగం చేసిన మనిషి తాను ఫలానా అని చెప్పి తన భర్త మరొకరిని పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఆపలేదు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కుసుమవతి కష్టపడటానికి భయపడే మనిషి కాదు, కానీ ఆమె ఇతరులు కష్టపడితే సహించలేదు. అందుచేతనే ఆమె తన కష్టంలో తల్లిని సుఖపెట్టడానికి పూనుకున్నది. ఆమె తన భర్తను ప్రేమించిందనటానికి ఆధారం లేదు. అతను నరకయాతన అనుభవిస్తున్నాడన్న జాలితో అతనికి భార్య అయింది. ఆమె తన భర్తకు బదులుగా నరకానికి వెళ్ళటానికి కారణం భర్తకు నరక బాధ తొలగించటంతో పాటు తల్లి కొడుకులు విడిపోకుండా చూడటానికి కూడా కావచ్చు. కుసుమను భర్త ప్రేమించాడనటానికి కూడా ఆధారం లేదు. అతను తాను నరకం నుంచి బయటపడటానికి ఆమెను సాధనంగా వాడుకున్నాడు.
ఆమె తనకు బదులుగా నరకని పోతానంటే అతను ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు. 7 సంవత్సరాల గడువు అయిపోయిందని నలుగురు నమ్మిన మరుక్షణం అతను మరొక భార్యను చూసుకున్నాడు. కుసుమ తల్లి కోసము కొడుకు కోసము జీవించాలి. తల్లి పోయింది, కొడుకు నిక్షేపంలాగున్నాడు. నరకంలో 7 ఏళ్ల చాకరీ చేసి వచ్చిన మనిషి మనుషులకు అవలీలగా చాకరీ చేసి పొట్ట పోసుకోగలదు. ఆ పని చేయటానికే కుసుమ నిశ్చయించుకుని ఉంటుంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఉత్తరీయం. హేళాపురిలో వ్యాపార సంబంధమైన లావాదేవీలు చూసుకురావటానికి తన ఊరు నుంచి బయలుదేరాడు కనకయ్య. అతడు పట్టణంలో పని చూసుకుని మధ్యాహ్నం కావడంతో పూటకోళ్ల ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతడికి తన ఊరి వాడే అయిన శంకరయ్య కనిపించాడు. తిరుగు ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా ఉండొచ్చని ఇద్దరూ చాలా సంతోషించారు. పక్కపక్కనే కూర్చొని కులాసాగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించారు. తర్వాత ఇద్దరు పూటకోళ్ల ఆవిడకి డబ్బులిచ్చి బయటికి వచ్చారు. ఇంతలో వెనక నుంచి పూటకోళ్ల ఇంటి పనివాడి కొడుకు గబగబా బయటికి వచ్చి, అయ్యా, తమ ఉత్తరీయం మర్చిపోయారు అంటూ వెండి జరి పొదగబడిన ఖరీదైన ఉత్తరీయం కనకయ్య చేతికి అందించాడు. కనకయ్య ఆ ఉత్తరీయాన్ని భుజాన వేసుకుని జేబులోంచి ఒక ₹1 తీసి పనివాడికి ఇచ్చాడు. పనివాడు కనకయ్యకు నమస్కారం చేసి సంతోషంగా వెళ్ళిపోయాడు. మర్చిపోయారు ఉత్తరీయాన్ని తెచ్చినందుకు వాడికి ₹1 ఇవ్వటమా? పావళ ఇస్తే సరిపోయేదే అన్నాడు శంకరయ్య. కనకయ్య ఉత్తరీయం కేసు ఒకసారి చూసుకుని, ₹1 ఇంత ఖరీదైన ఉత్తరీయం లాభం కాదంటావా అన్నాడు నవ్వుతూ. శంకరయ్య తెల్లబోయాడు. ఈ కథను రచించిన వారు కె. హనుమంతరావు గారు. కథ కంచికి మనం ఇంటికి.